ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు. 45 సంవత్సరాలుగా ఎంతో మందికి శ్రీ విద్యా ఉపాసన గురించి శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణమయ్య గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. నగల విషయానికి వస్తే ఆడవారికి నగలు ఆభరణాలు అంటే చాలా పిచ్చి. ముఖ్యంగా పాతకాలంలో తీసుకుంటే గనక 7 వారాల నగలు అని చెప్పి వంశపారంపర్యంగా వస్తుంటాయి అని కూడా వింటుంటాం. మేమైతే ఇప్పుడు సినిమాల్లో వినటం ఇదంతా 7 వారాల నగలు మా అమ్మవి మా అత్తయ్యవి తర్వాత మాకు వచ్చాయి ఇలా వినటం, కానీ మేమైతే చూడలేదు. కానీ పాతకాలంలో ఇలాంటి ఆచారం ఉండేది అని చెప్పి విన్నాం. అయితే ఇది కూడా ధార్మికంగా ఏమైనా ప్రయోజనం ఉందా? అలా ఒక ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఆలోచించే ఈ సాంప్రదాయాన్ని పెట్టారా? ఎలా వచ్చింది గురుగారు 7 వారాల నగలు అనే కాన్సెప్ట్? చెప్పనా మీకు? అసలు చెప్పండి. బంగారం ధర ఎంతో తెలిసే కూడా ఈ క్వశ్చన్ అడగచ్చా మీరు? మొగాళ్ళ గుండెలు గుబేలు అంటాయి. ఒక్క నగ చేయించడానికే బంగారం అంత ఎత్తునుంది. అవును. ఎక్కడి నుండి మొదలెట్టాలంటే మనిషికి ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా ముందుకెళ్ళాలంటే రంగు, తను వేసుకున్న బట్టలు, తను ధరించి లోహం, బంగారం, వెండి, ధరించి చోటు అంటే ఏ ప్రదేశంలో ధరిస్తున్నారు, ఇక్కడ ధరించే రోజు ఏ రంగు ఏ లోహంతో చేసింది, ఇదంతా కూడా లోహ శాస్త్రం, సాముద్రిక శాస్త్రం, చాలా శాస్త్రాలు ఉన్నాయి. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత అని లలితా సహస్రనామంలో చెప్తారు. సర్వాభరణ భూషిత, అన్ని ఆభరణాలు అలా చేసేది. పూర్వకాలంలో ఆడవాళ్ళు 7 వారాల నగలు వేసుకున్నారంటే 7 గ్రహాలకి దాన్ని అనుసంధానం చేసేవారు. అంటే ఈ రంగు వేసుకుంటే ఆ గ్రహం యాక్టివేట్ అవుతుంది అని నమ్మకం, నిజం కూడా ఉంది. అంటే ఆదివారంతో మొదలెట్టి కెంపులు కొంచెం ఎరుపు రంగులో ఉంటాయి కదా, ఆ కెంపులతో ఉన్నటువంటి దుద్దులు కానీ హారాలు కానీ ధరించి సూర్యుడిని యాక్టివేట్ చేసుకుంటారు. అంటే ఏమిటంటే నిజంగా అక్కడ సూర్యగ్రహం ఉంది, చంద్రగ్రహం ఉంది, దానికన్నా ఒక ఎనర్జీ. చాలాసార్లు చెప్తాను మీకు, భగవంతుని గురించి అర్థం చేసుకోవాలంటే ఒక బ్రాడ్ ఎనర్జీ, ఆ ఎనర్జీలో కొన్ని పాకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సూర్యుడికి సంబంధించిన ఎనర్జీని నేను ట్యాప్ చేయాలంటే ఈ ఎరుపు రంగుతోటి నేను ట్యాప్ చేయొచ్చు. కెంపులు నేనంటే ఆడవాళ్ళు ఆభరణాలు వేసుకుంటారు. దానివల్ల ఏమిటి అంటే సూర్యుడు ఏంటి? చైతన్య స్వరూపం. ఎప్పుడు యాక్టివ్గా, కాంతివంతంగా, ఎక్కడ నీరసం లేకుండా. పొద్దున్నే ఆ రోజుల్లో చాకరీ ఎక్కువ ఉండేది కదా, అలా గుండెలు కలపడం, ఆ ఓపిక, ఆ చైతన్యము వచ్చేది. శరీరం కాంతివంతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా పల్స్ అంటారు. ఈ పల్స్ ప్రదేశంలో బంగారం ఉండాలంటారు. కెంపుల్ సంగతి వదిలేయండి, బంగారం ఉంటే ఈ బంగారము సూర్యుడికి కనెక్ట్ అవుతుంది, వెండి చంద్రుడికి కనెక్ట్ అవుతుంది, రాగి మార్స్కి కనెక్ట్ అవుతుంది, ఇంకపోతే కంచు బుధగ్రహానికి కనెక్ట్ అవుతుంది. ఇలాగ ఒక్కొక్క తగరం బృహస్పతికి కనెక్ట్ అవుతుంది, సీసం ఏమో శుక్రుడికి కనెక్ట్ అవుతుంది, ఇనుము రాహు, శని రాహు, వాటికి పంచలోహాలు కేతు, ఇలాగ లోహాలు కనెక్ట్ అవుతాయి. ఆ రకంగా చూస్తే ఇక్కడ పల్స్ పాయింట్లో బంగారం ఉంటే అసలు మీ ఇంట్లో మీ వారికి చెప్పాలి, మీ ఇంట్లో లక్ష్మి కలకళ్ళాడుతూ డబ్బులు తోగాలి అంటే ఆడవాళ్ళకి ఎక్కడ నగలు వేయించాలో ఆ పురుషుడికి తెలియాలి. అసలు ఇక్కడ మంచి బంగారు నగలు వేసుకుంటే ఈ పల్స్ పాయింట్ లో సూర్యుడికి కనెక్ట్ అవుతుంది. అంచేత అది కెంపుల్లో చేసుకునేటప్పటికి ఇంకొంచెం పవర్ఫుల్ గా ఉంటుందని ఆ చైతన్యం కోసం ఆదివారం నాడు కెంపులు. ఇప్పుడు మనం బంగారు ఆభరణాల్లో ఏదైతే కెంపు పచ్చ అని స్టోన్స్ చూస్తున్నామో అదే కదా గురు? అదే దుద్దులు, కెంపు దుద్దులు. కాకపోతే సోమవారంకి వచ్చేటప్పటికి చంద్రుడు, ఆ చంద్రుడిని కనెక్ట్ చేయాలంటే తెలుపు అంటే ముత్యం. అవును. చంద్రమా మనసోజ్జాత చక్షో సూర్యో అజాయత్ అని చెప్తారు. అంటే చంద్రుడు మనస్సుకి అధిపతి. అంచేత
అత్తగారు వాళ్ళు కంబైన్డ్ ఫ్యామిలీస్ కదా, ఇంత గొడవలు భరించాలంటే మనశ్శాంతి ఉండాలి, మనసు కుదురుగా ఉండాలి ఆ రోజుల్లో ఆడవాళ్ళకి. అంటే మనస్సుని నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే చంద్రుడు కనెక్ట్ అవ్వాలి కాబట్టి ముత్యాలతో చేసిన బంగారాభరణాలు ఆ రోజు వేసుకునేవారు. సోమవారం నాడు ముత్యాలు. ఇకపోతే మంగళవారం నాడు వస్తారు. ఇక్కడేంటి పగడాలు. అది మార్స్ అంటే అంగార గ్రహానికి కనెక్ట్ అవుతుంది. అదేంటి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇది చాలా అవసరం. అందులో ఆడపిల్లకి అత్తారింట్లో ఎలా మాట్లాడాలో తెలియదు. అసలు నా దృష్టిలో అంటే జ్యోతిష్కులందరూ తిడతారేమో కానీ కుజదోషం అంటే అబ్బాయికైనా అమ్మాయికైనా ఎలా మాట్లాడాలో తెలియదు. వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళనే చేయాలంటాడు. అంటే దొందు పడి ఉంటారు మూల, వీడికి తెలియదు ఆవిడికి తెలియదు. ఈవిడికి మాట్లాడడం తెలియకుండా వాడు ఉద్దండు రైతు నొక్కి పారేస్తాడు. అంతే కదా. ఈ రకంగా లాజికల్ గా నాకు కంక్లూడ్ బాగానే ఉంది అనిపించింది. అంచేత పగడాలు పెట్టుకుంటే అది మార్స్ కి యాక్టివేట్ చేసి అది మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎలా మాట్లాడాలి, నలుగురితో ఎలా ఉండాలి, దానికోసం పెట్టుకునేవారు. ఇకపోతే మంగళవారం అయిపోయింది. బుధవారం నాడు పచ్చళ్ళు అంటే సస్యశ్యామలం అంటారు కదా, బుధుడిని యాక్టివేట్ చేయడానికి పచ్చళ్ళు విడదీస్తారు. పచ్చళ్ళతో దానివల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండి లక్ష్మీ కటాక్షం కూడా ఉంది. పిల్లలకి తెలివితేటలు చాలా అభివృద్ధి చెందుతాయంటారు. నాడు పచ్చళ్ళు వేసుకోవాలి. పోతే గురువారం పగడాలతో చేసింది వేసుకుంటారు. అది బృహస్పతి తెలుసు మీకు, హయ్యర్ నాలెడ్జ్కి సంకేతం. ఆధ్యాత్మికంగా మనకు కుదురుగా ఒక ధ్యాస ఏర్పడాలన్నా కూడా సర్వతోముఖాభివృద్ధి అంటారు, ఆల్రౌండ్ ప్రాస్పరిటీ. అంటే అటు ఇహము పరము కూడా ఇచ్చేది ఈ పగడపు వేసుకుంటారు. పగడాల దండ సాధారణంగా అనుకుంటారు అందరూ, పగడాల దండని సన్యాసులు వేసుకుంటారేమో, అన్ని వదిలేసిన వారు రంగు చూసి అనుకుంటారు. కానీ అది బృహస్పతి అక్కడే ఉన్నాడు, కుబేరుడు కూడాను. అంటే ఏంటి, జ్ఞానము ఉంది, డబ్బు ఉంది, ఇహము పరము రెండు అక్కడే ఉన్నాయి ఉత్తర స్థానంలో. ఆ రకంగా పగడాలు వేసుకుంటారు. ఇకపోతే శుక్రవారం నాడు వజ్రాలతో చేసిన నగలు వేసుకునేవారు. అది శుక్రుడు భోగకారకుడు. ఉన్నది 10 రూపాయలైనా 10 రూపాయలు అనుభవిస్తే అది భోగమైన ఆ దృష్టిలో. అంతే. 1 కోటి రూపాయలు ఉండి ఇంకో 1,00,000 కోసం దయచేస్తే వాడు బికారు అనమాట. అంచేత ఉన్న సంసారంలో ఒక గదైనా 2 గదైనా చక్కగా నీట్గా పెట్టుకుంటూ భోగంగా ఉండేటటువంటి, భోగాన్ని అనుభవించేటువంటి తృప్తిగా. ధర్మరాజు చెప్తారు చూడండి, యక్షుడు కృష్ణ ప్రపంచంలో ఎవడు బాగా ఆనందంగా ఉన్నవాడంటే తృప్తి గలవాడు అని చెప్తాడు. ఆ తృప్తి భోగము ఇచ్చేది శుక్రుడు. చివరిగా శనివారం నాడు నీలం మణులతోటి ధరించిన పొదిగిన నగలు నీలమణులు అంటారు. అది మన ఎవరికి, శనీశ్వరుడికి కనెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, విఘ్నాలన్నీ ఒక శనీశ్వరుడు అంటే ఏంటి, చిన్న పనికి ఎక్కువ కష్టపడటం. ఎంత చిన్న పని అయినా సరే ఓ పట్టాన్ని అవ్వదు, పోస్ట్పోన్ అయిపోతూ ఉంటాయి, ఎక్కువ కష్టపడతాయి, శారీరక శ్రమ కలిగించేవాడు. అంచేత ఆ విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ అవ్వడానికి ఇది ధరించేవాడు. కాకపోతే ఇలా 7 వారాలు 7 నగలు ధరించేవాడు. ఆ రోజుల్లో ఆ నగలు ధరించారంటే కేవలము నగ ధరించడమే కాదు, ఆ నగ నాకు ఏది ఇస్తుందో దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించేవారు. బట్ ఈ రోజుల్లో నేను అది చెప్పానంటే ప్రతి ఒక్కళ్ళు అయితే అమ్మ నాకు ఇదొచ్చేస్తుంది అదొచ్చేస్తుంది అనుకుంటే రాదది. ఆ రోజుల్లో జీవులకి ఈ రోజుల జీవులకి తేడా ఏమిటంటే వాళ్ళు దేన్ని ఉపాధి మీద జీవితాన్ని ఆధారపెట్టుకోలేదు. అదేమిస్తుందో చూసి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించేవారు. కాబట్టి ఉమ్మడి సంసారం అయినా సరే, ఉమ్మడి కుటుంబాలైనా సరే, ఒక్క మనిషి నెగ్గుకుంటూ వచ్చిందంటే కారణం 7 వారాల నగలు కొంతవరకు దోహదపడ్డాయి. 7 వారాల నగలు ధరించి ఆ గ్రహాలకు కనెక్ట్ అయ్యి వాటి జపం కూడా చేసుకునేవారు. అతి మెయిన్ ఉక్తి నగలు ధరించడమే కాదు, 7 వారాల నగలు అంటే అదొక సరదా, నాకు ఈ నగలు ఉన్నాయని
ఇప్పుడు బంగారం కూడా ఎంత ఉండేదండి, ఇంత ఖరీదు కాదు. కోర్స్ ఆ రోజుల్లో ఆ మాత్రం సంపాదన రూపాయి, కూడా అప్పట్లో తక్కువే కదా గురువు గారు. అదే సంపాదన కూడా తక్కువే. అవును. కానీ ఇతరమైనటువంటి మనకి ఖర్చులు లేకపోవడం వల్ల వెసులుబాటుగా ఉండేది. ఇప్పుడు ఎంత ఈజీగా మనం సంపాదిస్తున్నామో అంత ఈజీగా ఖర్చు పెట్టేస్తున్నాం, అంత రేట్లు ఎక్కువ ఈ అయిపోయినాయి. 7 వారాల నగలు వేసుకోనా వేసుకోకపోయినా ఒక్క వారం నగ ఓ ముత్యపు గొలుసు వేసుకుంటే మనకి చాలు ఈ రోజుల్లో. ఎందుకంటే ముత్యం దేనికి కనెక్ట్ అవుతుంది? చంద్రుడు. ముందు మైండ్ కంట్రోల్లో ఉంటే మొత్తం సగం గొడవలు వదిలిపోతాయి, మిగతావన్నీ. అవును. అంచేత ఆ రోజుల్లో 7 వారాల నగలు సాగింది. అవును. ఈ రోజుల్లో నగల మీద దృష్టి పెట్టకుండా ఒక ముత్యపు గొలుసో ఏదో ఒక్క నగ ధరించి 7 వారాల నగలు ఇచ్చే జ్ఞానాన్ని మనం ఇప్పుడు ప్రతిరోజు మనం పాటించగలిగితే సంసారాలు బాగుంటాయి. గురువుగారు, ఇప్పుడు 7 వారాల నగల్లో కూడా మీరు చెప్పిన ప్రతిదీ కూడా ముత్యం, పగడం, వజ్రం అని చెప్పి రకరకాలుగా, కెంపులు, ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే స్టోన్లకు ప్రాధాన్యత కన్నా కూడా ఎక్కువగా బంగారంతోనే అమ్మవారుల రూపాలు ఎక్కువగా చేయటం అయితే చూస్తున్నాం. లక్ష్మీ అమ్మవారిదని, గణపతిదని, ఎవరి ఇష్ట దైవం అయితే అట్లా రూపం అమ్మవారిది కానీ స్వామివారిది కానీ చేయించి మనం ఒంటిపైన ధరించడం కరెక్టే అంటారా? ఒక రకంగా కరెక్టు, ఒక రకంగా తప్పు. ఏంటంటే నా ఒంటి మీద అమ్మవారు ఉంది అని ధ్యాస ఉంటే, అమ్మో నేను ఇలా శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, అలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి పని చేయకూడదు, ఒక జాగ్రత్త ఉంటుంది నాకు. హృదయస్థానంలో లక్ష్మీదేవి. అందుకే పూర్వకాలంలో దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టేవారంటే, మహాలక్ష్మి అంటే మహాలక్ష్మిలో పెద్ద బొట్టు పెట్టుకుని ఆభరణాలు పెట్టుకుని ఉండాలి. చింపులు జుత్తు వేసుకుని అతను బొట్టు లేకుండా ఉంటే మహాలక్ష్మి పేరేంటి? అంచేత ఒక పేరు నీ బాధ్యతను గుర్తు చేసే విధంగా అది పెట్టేవాడు. అలాగే ఈ ఆభరణాలు ధరించి $1 ఏదో పెట్టుకున్నారనుకోండి, అమ్మో అమ్మవారు ఇక్కడ ఉంది అన్న ధ్యాస ఉంటే పర్వాలేదు. కానీ అది ఉండట్లేదు. ఎంత పెద్ద డాలర్ ఎంతమందికి చూపిద్దాము అన్న దృష్టితో వెళ్తుంటే తప్పే. మరి అలాంటి దృష్టి ఉన్నప్పుడు తప్పే. కానీ ఇప్పుడు నా చేతికి వెంకన్నబాబు ఉంగరం ఉంది. ఒక రకంగా అసలు నేను ఆభరణాలు పెట్టుకోను. నా శిష్యురాలు ఎవరు వెళ్ళిపోయారు. ఆవిడ జ్ఞాపకార్థం ఆవిడ నాకు గురువుగారు నా గురించి నాకు పుట్టినరోజు పెట్టుకోండి, నేను ఎప్పుడు వెళ్ళిపోయినా నా గుర్తుండాలన్నారు. ఎందుకన్నారో తెలీదు, ఆవిడ వెళ్ళిపోయారు. అందుకోసం పెట్టుకుంటున్నాను. ఇదేంటంటే ఎప్పుడైనా చూసుకుంటే వెంకన్నబాబు ఉన్నారు అని, ఇది తలకిందులుగా ఇలా ఉంటే చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉంటుంది కాబట్టి సరైన నిలువుగా ఉండాలి, ఇలా పెట్టుకోకూడదు, ఆయన తలకిందులుగా ఉంటాడు అన్న ప్రాణంతో ఉన్న భావం ఉంది కాబట్టి నాకు ఇది ఉపయోగపడుతుంది. అంతేగాని ఏ పని చేసినా సరే ఇలా చూసుకుని ముద్దు పెట్టుకోవడాలు, ఈ సినిమాలో కామెడీ యాక్టర్లు చేస్తారు, అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. పెద్దానికి మనం ఇలా ఇలా అనుకుంటాం, అది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. కాకపోతే కళ్ళకు అద్దుకోండి, పొద్దున్నే లేవగానే మంచి ఉంటే మంగళసూత్రం కళ్ళకు అద్దుకుని అలవాటు ఆ రోజుల్లో మా అమ్మకు ఉండేది. ఇప్పుడు కనీసం మెడలో వేలాడి ఆ లక్ష్మీదేవినైనా సరే కళ్ళకు అద్దుకొని పొద్దున్నే లేచి ఆ లక్ష్మీదేవిని చూసి అదృష్టం నాకు కలుగుతుంది అనుకుంటే ఈ రూపులు ధరించవచ్చు. కానీ కేవలము నేను ఒక షో కోసము, ఎంత పెద్ద లక్ష్మీదేవి పథకం అయితే అంత స్తోమత చూపిస్తున్నా అంటే అలాంటిది అంత మంచిది కాదు. గురువుగారు, ఇప్పుడు మీరు మంగళసూత్రం అన్నారు కదా, ఇందాక మీరు చెప్పిన ముత్యము, పగడము ఇవి కూడా మంగళసూత్రంలో పక్కన పూసలు గుచ్చి వేస్తుంటారు కదా, ఇవి వేయటం వెనకాల కూడా ఇప్పుడు మీరు చెప్పిన గ్రహాలని యాక్టివేట్ చేయడం కోసమైనా ఇంకేదైనా రీజన్ ఉందా? గ్రహాలు ఉన్నాయి. ఒక రకంగా ఒక్కొక్క రంగు ఒక్కొక్క శుభాన్ని కలిగిస్తుంది. పగడం వేస్తారు, పగడం నల్లపూసలు వేస్తారు. నల్లపూసలో నీలలోహిత అన్న ఒక దేవతని ఆవాహన చేసుకుంటాం. ఆ నీలలోహిత అనే దేవత కుటుంబాన్ని రక్షిస్తుంది. అందుకే ఇప్పుడు పోయింది కానీ కుత్తు కంచు అని ఒక ఉండేది, మీ అమ్మమ్మలందరూ వేసుకుని గుర్తుందా? నల్లపూసలా గుర్తు, ఇక్కడ ఆ పెండెంట్ ఇలా కుత్తుకి తగిలి ఉండేది. ఎందుకు? ఈ స్వరపేటికి బంగారం తగినప్పుడు మాట తీరు బాగుంటుంది. ఈ చుట్టూరా ఉన్నటువంటి నల్లపూసల వల్ల నీలలోహిత అన్న దేవత ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది అన్న నమ్మకం.
ఓకే ఓకే. కనీసం అది వేలాడి తీసుకున్నా కూడా నల్లపూసలు ఉంటే మంచిది. ఆ రకంగా నలుపు అక్కడ పెట్టాడు. పెట్టి ఓ పగడం ఎందుకు పెట్టాడంటే త్యాగ గుణం. వేరేలా కనెక్షను బృహస్పతి కనెక్షన్ అది వేరే విషయం. మనకేంటే త్యాగ నిరతి. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పటికీ స్త్రీకి కావాల్సింది ఏంటి? క్షమ. భూదేవికి ఉండాల్సినటువంటి క్షమ, అన్కండిషనల్ లవ్. అంటే గోపికి కృష్ణుడి మీద ఎలాంటి ప్రేమ ఉందో అలాంటి ప్రేమ అంతే. ఇలా అంటే తిడతారేమో మీ వాళ్ళందరూ నన్ను. నేను వాళ్ళకి ఉన్నాయి, నేను మగాళ్ళకి చెప్తాను, వాళ్ళని వదలలేనప్పుడు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆడవాళ్ళకి చెప్తున్నాను. మగాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి. అసలు గోత్రం వదులుకుని, పేరు వదులుకుని, ఇంటి పేరు వదులుకుని మన ఇంటికి వచ్చిందంటే మట్టెలు పెట్టేటప్పుడే కాళ్ళు పట్టుకున్నాడు, మర్చిపోతున్నాడు వీడు కదా. ఫస్ట్ కాళ్ళు పట్టుకున్నాడు, నా ఇంటికి వస్తున్నావు తల్లి అని. అది మర్చిపోయాం మనం. ఆ రకంగా నల్ల పూసల వల్ల నీలలోహిత అన్నది వచ్చినట్లు ఈ పగడం వల్ల త్యాగ గుణం. ఇందాక చెప్పినట్టు స్త్రీకి కావాల్సింది క్షమ, అన్కండిషనల్ లవ్, నిబంధన రహిత ప్రేమ. తర్వాత త్యాగ గుణం. తనకున్నా లేకపోయినా త్యాగం చేసి సంసారం కోసం త్యాగం చేసే గుణాలు ఉంటేనే స్త్రీని శక్తి, ఆదిశక్తి కింద వర్ణించాడు. అందుకే స్త్రీ హోమం చెయ్యక్కర్లేదన్నారు. మనవాళ్ళు చెయ్యకూడదంటున్నారు కానీ స్త్రీ హోమం చెయ్యక్కర్లేదు, రుద్రం చదవక్కర్లేదు, పురుష సూక్తం చదవక్కర్లేదు. ఎందుకంటే ఇది చదివితే ఏ గుణాలైతే అలవడతాయో అవన్నీ పెట్టుకున్నదే స్త్రీ. అందుకే అమ్మవారి స్వరూపం అది. అంచేత మంగళసూత్రాల మధ్యలో అది వేసినందువల్ల ఆ శక్తి వస్తుందని ఆ రోజుల్లో నమ్ముకున్నారు. కాబట్టి అది ఒకదానొకటి తగలకుండా కూడా అది గ్యాప్ ఇచ్చి పుట్టింటారు మెట్టింటారు అని చెప్పేసి అది మెయింటైన్ చేస్తుందని ఏమో ఉంటాయి. అది కూడా ఒక ఈ వక్షస్థలాన్ని దాటి కిందకి రాకూడదు, పైకి అందరికీ కనబడేట్టు ఉండకూడదు అని కొన్ని నిబంధనలతో పెట్టేవారు. అందుకే మంగళసూత్రం కట్టిప్పుడు ఇలాగ పట్టుకోమ్మా అని పెళ్లి కూతురు పెట్టి తల వంచుకుంటారు, అది కిందకి జారిపోకుండా అన్నమాట. అదా రీజన్ గురువు గారు. హృదయ స్థానంలో ఉండాల్సినట్టు ఇది మంగళసూత్రం ఇంకోటికి కనబడకుండా ఉండాలి. భర్తకు ఒకటికే కనబడాలి మంగళసూత్రం, ఇంకోటి కనబడ. ఆ రోజుల్లో, ఇప్పుడు నేను కండిషన్ కింద చెప్పట్లేదు, ఆ రోజుల్లో అలా పాటించేవారు అంతే. అందువల్ల మంగళసూత్రం మధ్యలో పొగడము అండ్ నల్ల పూసలు వేసుకోవడం మానవాయి. అయితే గురుగారు, ఇప్పుడు ఆ మంగళసూత్రం, ఈ పూసలు ఇవన్నీ కలిపి కట్టేటప్పుడు కూడా చాలా మంది పసుపు తాడుకే కట్టాలి అని చెప్పి కడుతుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఊరికే ఎవరు మారుస్తారు అని చెప్పి డైరెక్ట్ బంగారం షాప్లోనే రాగి తీగతోటి అల్లించడం లాంటివి చేస్తున్నారు కదా. అలా చేయకూడదు, భార్యాభర్తల బంధం దృఢం అనేది ఉండదు అలా చేయటం వల్ల అని కూడా కొన్ని మాటల్లో వింటున్నాం. ఏమంటారు మీరు దాని గురించి? మా అమ్మగారి రోజుల్లో పసుపు తాడుతోటే కట్టుకునేవాడు. ఆ రోజుల్లో మరి క్వాలిటీ ఆఫ్ ది తాడు బాగుందో ఏమో తెలియదు కానీ ఎప్పుడో కానీ పెరిగేది కాదు. పెరిగితే పోయింది, ఏముంది ఇంకోసారి మళ్ళీ కట్టుకునేవారు అంతే. ఎందుకంటే పసుపు తాడు అన్న పేరు మనకి మొదటి నుండి ఉంది. ఆ పసుపుతో ఉన్నటువంటి ఒక మంగళకరమైనటువంటి శుభం మనకి జరగాలి అనే దీంట్లో కాస్త లావుగా ఉన్న తాడు తీసుకుని దానికే కట్టేవారు. ఇప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదో, పెళ్లిలో ముందు నెక్లెస్ లా చేసేరు, పసుపు తాడు కట్టి 16 రోజుల పండగ తర్వాత దాన్ని తీసి మళ్ళీ పగడము అన్ని వేసి మంగళసూత్రంలో వేస్తారు, అవునా కదా? అప్పుడు ఎందుకు పసుపు తాడు వేయాలి? దానిలో ఏదో అర్థం ఉంది కదా. ఆ మంగళమైనటువంటి ఆలోచనలు రావాలి, మంగళమైనటువంటి కార్యాలు జరగాలి, ఇంట్లో అన్ని మంగళకరంగా ఉండాలి అన్నటువంటి ఆ ఉద్దేశంతో ఈ పసుపు తాడుని వేస్తారు కదా. పసుపు తాడుతో కట్టుకోవడం శ్రేష్టం. అలాగని బంగారంతో గుచ్చేస్తే తప్పు అని చెప్పట్లేదు. ఒకటి మిస్ అవుతున్నాం, అది గమనించాలి. ఆ చిన్నది మిస్ అవుతున్నాం. ఓకే గురుగారు, మనం ఎంత స్తోమత ఉన్న వాళ్ళమైనా సరే బంగారంతో రకరకాల వస్తువులు చేయించుకుంటాం. తల నుంచి మనం చేతుల దగ్గర నుంచి చెవులకు పాపడ బిళ్ళలని, వడ్డాలని రకరకాలుగా చేయించుకుంటాం. కానీ కాళ్ళ విషయానికి వస్తే మాత్రం బంగారం పట్టీలని, మెట్టలే అని ఇలాంటి కొంతమంది చేయించుకుంటారేమో, కానీ అలా వేసుకోకూడదు బంగారం కాళ్ళకి అని చెప్పి అంటుంటారు. నిజంగా అలా వేసుకోకూడదా? ఎందుకని అంటారు? ఇది మైండ్ సెట్ అంటారు. రాజులు బంగారం మట్టిలు, బంగారం పట్టీలు వేసుకుంటారు, మీకు తెలుసో లేదా? అవునా? చాలా వరకు రాజులు వేసుకుంటారు. ఓకే, అది వాళ్ళకి అదొక లక్ష్మి, అక్కడ ఉన్న తప్పు లేదన్న భావం ఏమో తెలియదు. కానీ మనకేమిటంటే ఇక్కడ దిగు భాగానికి వచ్చేటప్పటికి కాళ్ళు, అక్కడ ఈవిడ లక్ష్మీదేవిని
పెట్టుకోకూడదు, బంగారం పెట్టు. ఆ రకంగా చూస్తే వెండిలో కూడా ఉంది ఆవిడ, బంగారంలోనే వెండిలో ఉంది. మట్టిలు పెట్టుకున్నప్పుడు వెండే పెట్టుకుంటాం, పట్టీలు వేసుకున్నప్పుడు వెండే పెట్టుకుంటాం. కాకపోతే భావన పరంగా చూస్తే ఈ వెండి పట్టీలన్నవే ఈ ఇక్కడ ఉన్నటువంటి శనీశ్వర స్థానం అంటారు, చీలమండ. అందుకే బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వస్తే కాళ్ళు కడుక్కోమంటారు. పెద్దవాళ్ళు చెప్తారు, పూర్వకాలంలో బకెట్ నీళ్లు ఉండేవి, మేము వచ్చి కాళ్ళు కొడుకొని లోపలికి వచ్చేవాళ్ళం. కాళ్ళు కొట్టుకుండా లోపలికి వస్తే మా అమ్మ తిట్టేసేది, అక్కడక్కడ తిరిగి వస్తావు కాళ్ళు కొడుకో అనేది. నాకు అర్థమయ్యేది చెప్పింది మా అమ్మ కనుక నాకు చెప్తున్నాను. ఇక్కడ చీలమండ దగ్గర శనీశ్వర స్థానం. ఊరంతా తిరిగి వస్తే మీరు షూ వేసుకున్నా ఏం వేసుకున్నా సరే ఆ ఎనర్జీని మనం లోపలికి పట్టుకొస్తాం. ఇంక ఇంట్లో ఏం పూజలు చేస్తే లాభం, అంటమంగళం చేసేస్తున్నాం కదా. అందువల్ల కాళ్ళు కొడుకుని అక్కడ ఆడవాళ్ళకి పట్టీలు వేస్తారు. అక్కడ శనీశ్వరుడి ప్రభావం రక్షించడం కోసం అని చెప్పి ఆ పట్టీలు, ఆ పట్టీలు ప్రిఫరబ్లీ వెండి, బంగారం. ఒక్కొక్క దానికి కంచు మోగునట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ విశ్రమం. నాకు డబ్బుంది కదా అని నా గంట బంగారంతో చేయించుకున్నాను, వెండితో చేయించుకుంటే ఆ పర్పస్ కి ఏ లోహం అయితే చెప్పారో ఆ లోహం పెట్టడం శ్రేష్టం, అంతవరకే చెప్తాను. బట్ వీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారంటే రాజులు కదా, లక్ష్మీ రూపంలో ఎలా ధరించినా పర్వాలేదన్న దీంట్లో కల్చర్లో వచ్చిందే కానీ శాస్త్రపరంగా ఏమీ లేదు. వేసుకోకపోవడమే ఉత్తమమేమో నా వరకు. ఏ లోహం ఎక్కడ ఏ పర్పస్ కోసం ఉందో దాన్ని ఆ పర్పస్ కోసమే వాడడం. అందుకే ఇండ్లలో కూడా వెండి గంట వాయించద్దారా బాబు, టికి 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 అంటే ఏముంటుంది, గంగని మోతే ఆ వైబ్రేషన్స్ వల్ల రాక్షస శక్తులు దూరంగా పారిపోతాయని ఆ రోజుల్లో అమ్మేవారు. అలాగే గడప పసుపు పూస్తే రాక్షస శక్తులు రావు, కానీ ఎందుకు రోజు పసుపు అని పెయింట్ అని పూసి ఒక ఇలా ఇలా పావేసుకుంటాం. పసుపు రంగే చూస్తున్నాం కానీ పసుపు అన్న పదార్థం మెటీరియల్ మర్చిపోతున్నాం. అంచేత అలా వెళ్లకుండా సో పట్టీలు అంటే వెండి పట్టీలు పెట్టుకోవడం, ఏది ఎలా శ్రేష్టమో అలా ఉపయోగించడమే కరెక్ట్ ధర్మంగా నా వరకు. చాలా మంది ఇళ్లలో చూస్తుంటాము, ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా తినటానికి అన్ని ఉన్నా మంచి సౌకర్యాలు ఉన్నా కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ఎప్పుడు చూసినా కుటుంబంలో ఏదో ఒక దానికి చిన్న చిన్న దానికి గొడవలు పడడము, అసలు ఆ కుటుంబంలో మనశ్శాంతి అనేది అరే ఎందుకు ఇంకా ఈ జీవితం అనే వైపుగా వెళ్ళే ఆలోచనలు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే మనం ఈ గొడవలు అవుతున్నాయి అనగానే ఒకటే ఆలోచన వస్తుంది, ఒకటి అయితే ఎందుకు ఈ జీవితం అని, లేదంటే ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా స్వామి అని చెప్పి. ఖచ్చితంగా ఈ రెండే అనుకుంటాం కదా గురుగారు. అలా తీసుకుంటే ఇప్పుడు వివాహ సమయంలో ప్రతి ఒక్కరు కూడా పెద్దల సమక్షంలో మంచిగా ముహూర్తాలు చూసుకొని అన్నీ కలిశాయి అన్న తర్వాతే వాళ్ళిద్దరిని ఓకే అని చెప్పి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు, పెళ్లి చేస్తారు. అన్నీ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ఇలా తన్నుకొని చేస్తున్నారు అనేది పెద్ద సందేహం గురుగారు ప్రతి ఒక్కరిలో కూడా. ఏం చెప్తారు మీరు? ఒక శుద్ధమైన పలకుందనుకోండి, దాని మీద నేను అక్షరాలు రాసినా కూడా మీకు కనబడుతుంది. మంచి అక్షరాలే రాస్తాను, మంచి మాటలు రాస్తాను, మీకు కనబడతాయి. అదే నేను రావడానికి ముందే గిలికేసి పెట్టుకున్నాను అనుకోండి, నేను దాని మీద ఏం రాసినా మీకు కనబడదు. ఇది నాంది, నేను చెప్పబోయే దానికి నాంది. ఆడపిల్లల మనస్తత్వాలు పెళ్ళికి ముందు ఏ ఎక్స్పెక్టేషను లేకుండా క్లియర్గా శుద్ధమైన పలకలా ఉండుంటే అప్పుడు ఆ వచ్చినటువంటి వ్యక్తి, ఆడపిల్లలే కాదు మగాళ్ళైనా సరే, ఆ వ్యక్తి యొక్క కర్మను బట్టి వచ్చినటువంటి అక్షరాలు క్లియర్గా కనబడతాయి. ఇంచుమించులో సంసారాలు బాగానే ఉంటాయి, గొడవలు రావు అని నేను ఎప్పుడు అన్ను. సంసారం అంటే గొడవలు ఉంటాయి. మా అమ్మ నాన్నగారు ఎప్పుడు గొడవ పడలేదు, ఒకసారేమో చిన్న అనుకున్నారేమో అంతే. మా అక్కయ్య వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, కాకపోతే ఈ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ లేవు ఆడపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి అనకూడదు. కానీ వాళ్ళు ఇలా ఉండాలి, సినిమాలు ఒకటి ఉన్నాయి కదా మనకి, ఇలా ఉండాలి, కథల్లో చెప్తాడు, నువ్వు లేకపోతే నేను జీవితం లేదు, ఎంతైనా అలా ఊహించేసుకుంటున్నారు. చేసుకుని పెళ్ళైన మొదటి రోజు నుండి చివరిదాకా అలాగా ఎన్నేళ్ళైనా అలాగే ఉంటుందని కూడా ఒక భ్రమకు లోనవుతున్నారు. చెంచలిహి మనస్తత్వం, అందులో పురుషుడి మనస్సు ఇంకా చెంచలం.
నిజంగా నేను పురుషుడైనా చెప్తున్నాను. వాడి స్థిరంగా ఉంటే నచ్చదు, వెరైటీ కావాలి. కూర రోజు ఒకటే చేస్తే రోజు ఒకటేంటి, వెరైటీగా చెయ్యి, వెరైటీగా డ్రెస్ చేసుకోవాలి. అంత అస్థిరమైనటువంటి ఒక వ్యక్తితో ఒక స్థిరమైన సంసారాన్ని కోరుకునే వ్యక్తి కలవాలంటే అది హిందూ మతంలో హిందూ వివాహ వ్యవస్థలో గొప్పదనం ఏమిటంటే ఈ రెండింటినీ కలుపుతున్నారు. వీడేమో చంచలం, ఆవిడేమో స్థిరమైన కుటుంబం కావాలంటుంది. అంటే యావరేజ్లో చెప్తున్నాను, అందరు మగవాళ్ళు అలా అని కాదు, అందరు ఆడవాళ్ళు ఇలా అని కాదు. సో అంచేత నేను పెళ్ళికి ముందుగానే తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ట్రైనింగ్ చాలా ముఖ్యం. పెద్ద మనిషి అవ్వగానే అప్పటి నుండి అమ్మ జాగ్రత్తగా ఉండాలి, 10 మందిలో ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పి తల్లిదండ్రులు కరువు అయ్యారు. ఫస్ట్ రీజన్. ఒప్పుకుంటారా? అవును గురుగారు, ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళలో ఉండిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ యూట్యూబ్లో ఏం వీడియోలు వాచ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక 8 ఏళ్ల వయసు నుండి చూడాల్సిన దౌర్భాగ్యం పట్టింది ఇప్పుడు. అది చేయట్లేదు, చెక్లేదు. అండ్ వాళ్ళు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఆదర్శ దంపతుల్లా ఉండి వీళ్ళకి ఒక ఐడియల్ లైఫ్ చూపించడానికి అక్కడ ప్రాక్టికల్ లేదు. ముహూర్తాలను ఎందుకు అనుకోవడం మనం, ఇవన్నీ లేవు. ఈ పిల్ల కూడా ఇంట్లో గొడవలు చూసి ఈ పిల్లవాడు కూడాను ఏదో అలా వచ్చేయాలి, అప్సరసలు రావాలని వాడు, ఈవిడ అపర శ్రీరామచంద్రుడు రావాలని ఈవిడ కోరుకుంటున్నారు. కాబట్టే వచ్చిన దాంతో తృప్తి పడకుండా, అడ్జస్ట్ అవ్వకుండా, ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది తగ్గిపోతుంది. దట్స్ ఎ మెయిన్ రీజన్. పూర్వకాలంలో ఎంత వస్తే అంత దాన్ని సర్దుకునేవారు. నాకు తెలిసి నా చిన్నప్పుడు మా పెంకుటిల్లో ఉండేవాళ్ళం, ఒకే రూమ్లో ఉండేవారండి. మైథిలి, జగ్గు, జగన్నాథ్, సీతారామం అండ్ వాళ్ళ అమ్మ, నాన్న, 5గురు ఒకే రూమ్. మాట బయటికి వినబడేది కాదు. అంత ఒబ్బిడిగా సంసారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 3 బెడ్రూమ్ హౌస్ అయినా కూడా మనశ్శాంతి ఉండట్లేదు. ఎందుకు అంటే ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేదు. అంతే పెళ్లి చేసుకోవడానికి ముందే నాకు వచ్చేవాడు ఎలా ఉండాలి అన్నది. అందుకే నేను ఎవరైనా పెళ్లి చేసుకుంటానంటే ముందు ఇద్దరిని నాకు వీడియో కాల్ చేయమంటాను. నేను ఇచ్చి గిఫ్ట్ అదే. ఇద్దరిని కూర్చో, అసలు ఆయన భ్రమలన్నీ తీసేయి, ఇది జీవితం, దీనికి ముందుగానే నువ్వు మెంటల్లీ ప్రిపేర్ అయిపో, అప్పుడు నువ్వు రంగంలోకి దిగు, నీకు వచ్చి ఈజీగా ఉంటుంది. అంతేగాని ఇది ఇలాగే ఉంటుంది జీవితం అనుకుని ముందుకు వెళ్ళడం వల్ల కూడా. పెళ్ళైన కొత్తల్లో ఎంత బాగుండేవారు, రోజు నన్ను పొగిడేవారు, ఇప్పుడు అసలు నన్ను చూడటమే లేదు. అంటే అప్పుడు ఉన్నటువంటి స్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి స్థితి వేరు, వాళ్ళ టెన్షన్లు ఉంటాయి, ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించి నాకు ఏ జీవితం అమ్మవారు ప్రసాదించిందో ఆ జీవితానికి నేను అడ్జస్ట్ అవ్వాల్సిందే. దానికి ఒకటే దోహదపడేది ఆధ్యాత్మికం, అది కొరబడింది. కొత్తగా చెప్పండి, నిజంగా యూత్, పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా రోజు కాస్త ఒక 5 నిమిషాలు భగవంతుని ధ్యానం చేసుకునే వాళ్ళు తక్కువయ్యారా? నిజంగానే గురుగారు, చాలా తక్కువైపోయారు. మరి నాకు నా ఫిజికల్ శక్తి నాలా 70 ఏళ్ళు వస్తే కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. మెంటల్ శక్తి పరిస్థితిని బట్టి నేను టెన్షన్లు వస్తూ ఉంటాయి. నన్ను కాపాడేది ఏంటి? ఇంకొక ఆధ్యాత్మిక శక్తి అనేది ఒకటి ఉంది, అది నన్ను కాపాడుతుంది. ఆకటి వేళలా అని చెప్పి అన్నమయ్య కీర్తన ఉంది. అంచేత నేను నాలా పూజలు చేయమంటం లేదు, ఒక 5 నిమిషాలు ప్రే చేసుకుని యూత్ తగ్గిపోయారు. ఆ శక్తులు అవ్వడం వల్ల కూడా మైండ్ కొంచెం అటు ఇటు అయ్యి పెళ్ళిళ్ళు ఊగుతున్నాయి అనమాట. మీరు ఏదైతే చెప్పారో దాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే, యువత పేరెంట్స్ చూపించిన సంబంధాల పైన ఎక్కువ మొగ్గు చూపకపోవటానికి కారణం వాళ్ళ మైండ్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వల్ల. అది వచ్చే అబ్బాయి ఇలా ఉండాలైనా కావచ్చు, లేదంటే వచ్చే అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలైనా, ఏదైతే ఏంటి మొత్తానికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వల్ల. అయితే మీరు చెప్పింది విన్న తర్వాత ఇది నిజమేనా అని నాకు అనిపిస్తోంది. అంటే ఎంతవరకు నిజం? అందుకని చెప్పి నేను ఇప్పుడు కొంతమంది యువత మీతో మాట్లాడించి అసలు వాళ్ళ మనసులో ఏముంది, మీరు చెప్పింది ఎంతవరకు నిజం, ఇవన్నీ కూడా అడుగుదామని చెప్పి కొంతమందిని పిలవటం జరిగింది. ఇప్పుడు వారితో కూడా మాట్లాడి అసలు వాళ్ళు ఏం చెప్తారు మాట్లాడేద్దాం గురుగారు మరి వాళ్ళతో. తప్పకుండా. ఓకే, నమస్కారం.
గురుగారు, నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఈ జనరేషన్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి సంబంధం చేసుకుందామంటే వాళ్ళు ఎట్లాంటి సంబంధం తీసుకొస్తారో, వాళ్ళు ఇంటికి తెచ్చేటోళ్ళు కరెక్ట్గా ఉంటారో లేదో కూడా తెలియదు. నేను చేసుకోబోయేడికి మంచిగా కారు ఉండాలి, వెల్ సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ ఉండాలి, లక్షలలో శాలరీ ఉండాలి. బట్ ఇవన్నీ లేకపోయినా సరే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఉన్నాడు. సో వాళ్ళకైనా సరే మంచి అమ్మాయి, ఎట్లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని చూసుకుంటే జీవితం ఎలా బాగుంటుంది, వాళ్ళతో ట్రావెల్ చేయడానికి మన జీవితం ఎలా సెట్ చేసుకోగలం అనేది నా చిన్న ప్రశ్న. మీరు మీ ప్రశ్నలో పక్షపాతం ఉంది. అమ్మాయిలు ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అన్నారు. ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి ఏం ఎక్స్పెక్టేషన్ లేదంటారా? మనస్ఫూర్తిగా చెప్పండి. వీడికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, అది ఇది వేరవ్వచ్చు. ఈ రెండూ తప్పే. ఏముండాలి? ఒక గట్ ఫీలింగ్. నేను ఒక చిన్న నా లైఫ్ ఇన్సిడెంట్ మీకు షేర్ చేస్తాను. మీకన్నా పెద్ద ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాను. నేను మిడిల్ క్లాస్ వాడిని. అప్పుడు దగ్గర 30 సంబంధాలు చూసి ఉంటాను నేను. నా దృష్టిలో ఒక ఐశ్వర్యరాయో ఒక ఎవరో ఒకరు రావాలి, డ్యాన్స్ రావాలి, మ్యూజిక్ రావాలి, తెల్లగా ఉండాలి, ఇన్ని ఉన్నాయి. కానీ అన్నీ రిజెక్ట్ చేశాక, ఇప్పుడు నేను చేసుకున్న ఆవిడ వచ్చాక, ఆవిడ కాఫీ కప్పు తాగుతూ ఇలా అన్నది ఇలా చూశారు. అదే మూమెంట్. నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను, షీ ఈజ్ ద లేడీ అనుకున్నాను. ఆ డెసిషన్ వెనకాల నాకు ఒక్క ఎక్స్పెక్టేషన్ లేదు. అరవన్లో అంటారు, అనను నోకినాల్ అవను నోకినాల్ అని. అంటే ఆవిడ చూసారు, ఈయన చూసారు, అయిపోయింది, చూపులు గెలుస్తున్న శుభవేళ అంటారు. ఇది నిజంగా ప్రాక్టికల్గా జరిగింది. కానీ ఆ మొమెంట్లో ఆవిడికి నా మీద ఎక్స్పెక్టేషన్ లేదు, నాకు ఆవిడ మీద ఎక్స్పెక్టేషన్ లేదు. సో మీరు ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది రెండు పక్కలా ఉన్నాయి. నాకు వచ్చి భార్య సరిగ్గా ఉండాలి, నేను చెప్పినట్టు వినాలనో ఏమిటో, ఆ సరిగ్గా ఉండాలి మరి డెఫినేషన్ లేదు అనుకున్నప్పుడు నన్ను నేను ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. నేను బాగానే ఉన్నానా? మనల్ని అనలైజ్ చేసుకోవాలి. నా కోపమే లేదా? ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు. నాకు కోపమే లేకపోతే నేను శ్రీరామచంద్రుడిని అయితే నాకు తప్పనిసరిగా సీతాదేవి వస్తుంది. కానీ నాకు కోపాలు అన్నీ పెట్టుకుని నాకు రావాల్సిన వ్యక్తి చాలా సౌమ్యంగా ఉండాలి అనుకుంటే ఒక్కప్పుడు కుదరకపోవచ్చు. సో మీరన్నది పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం చేసుకోవాలని ఇప్పుడు ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారిపోయింది. ఆ రోజుల్లో చేసుకున్నారంటే చేసుకున్నారు, ఈ రోజుల్లో కాదు. ఎందుకంటే మన భావాలు మారిపోయాయి. అందుచేత నన్ను అడిగితే మీకు మధ్య మార్గంగా గట్ ఫీలింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఒక్క మొమెంటు మీరు ప్రాక్టీస్ చేసి ఒక్కసారి కళ్ళు మూసుకుని చూసి ఈ అమ్మాయితో నా జీవితం బాగుంటుంది అన్న ఆలోచన వచ్చిందా, మరో ఆలోచన లేకుండా కుదిరింది. కానీ ఆ డెసిషన్ తీసుకున్నాక మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతాను. ఆవిడ అవ్వాలి, మీరు అవ్వాలి. ఒకవేళ ఆవిడ అవ్వలేదనుకోండి, సోక్రటీస్ భార్యలాగా మహాగల్యాలాగా రాసుకుంటుంటే నీళ్ళు వంపేసిందే అనుకోండి, అయినా సరే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అలా అయినప్పుడు మనశ్శాంతి అన్నది నా భార్య సఖ్యతగా ఉంటేనే వస్తుంది అనుకోవడమే పెద్ద పొరపాటు. మనశ్శాంతి నా దగ్గర ఉంది. అడ్జస్ట్ అయినా మనశ్శాంతే, నా భార్య మంచిగా ఉన్నా మనశ్శాంతి. మీకు సేఫ్ సైడ్ ఏంటంటే గట్ ఫీలింగ్తో వెళ్ళండి. సినిమాలు ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసమే. నిజంగా యాక్ట్ చేసి వాళ్ళు కూడా అలా ఉన్నారా అని మనం పెద్ద క్వశ్చన్ మార్క్ వేసుకోవచ్చు. సో అంచేత యూత్కి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ముందు మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. చేసుకుని నా క్యారెక్టర్ ఏమిటి, దాన్ని బట్టి నా యొక్క పార్ట్నర్ వస్తారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు. ఏ విత్తు ఇచ్చోట నాటినో ఆ ఫలములు మీకు అందుచుండు, విత్తనం ఒకటైన ఫలము వేరొకటి, అదేట్లు సాధ్యమగుడు అన్నాడు. నేను ఎలా ఉన్నానో అలాగే వస్తుంది. అవునా కాదా? అలా ప్రిపేర్ అయితే
కొంత వెరిఫికేషన్ చేసుకోండి. కానీ ఆ వెరిఫికేషన్ వల్ల నేను పెద్ద మంచి అమ్మాయిని సెలెక్ట్ చేస్తున్నాను అన్నది ఆ భ్రమకు లోనవద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ ముగ్గురికి చెప్పేది ఏమిటంటే అడ్జస్ట్మెంట్. మ్యారేజ్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ that there will be differences between two entities and try to adjust with the difference, not change. ఇదొక సర్కిల్ ఆడ, ఇదొక సర్కిల్ మొగ, 2 సర్కిల్ కలుస్తున్నాయి. ఒకదాని మీద ఒకటి ఎప్పుడూ పడవు, కలియుగం. మహా అయితే ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇది మీ సేఫ్ సైడ్. ఇక్కడే మీ మనశ్శాంతి ఉంటుంది. ఈ జోన్లోనే మీరున్నారంటే మీ మ్యారేజ్ సక్సెసే. నేనున్నాను, నా మ్యారేజ్ సక్సెస్. ఈ అవతల జోన్ ముట్టుకున్నారా బతుకు బస్ స్టాండే. అయితే మీ విషయం ఇందాక చెప్పినప్పుడు మీ పెళ్లి చూపుల విషయంలో మేడం ఇలా కాఫీ ఇచ్చి మీరు తాగేటప్పుడు ఇలా ఒక చూపు చూశాను, అప్పటి వరకు నాకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఐశ్వర్యరాయ్ లాంటి భార్య అని చెప్పి, కానీ అవన్నీ పక్కన పెట్టి తినే షీ ఈజ్ ద వన్ అని చెప్పి అనుకున్నాను అన్నారు కదా. అంటే అంత స్పాట్గా అసలు నిర్ణయం ఎలా తీసుకోగలిగారు ఏంటి? ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఒక పెళ్లి చూపులనే కాదు ఏ విషయంలో అయినా కూడా నిర్ణయం తీసుకునే విషయానికి వస్తే ఆ ఒక ఫోకస్ అనేది మిస్ అవుతున్నారు. అది మిస్ అవటం వల్లే ఈ పెళ్లి చూపులు కానివ్వండి, ఒక రిలేషన్ అయినా కానివ్వండి, ఈ సంబంధాలు వీటన్నిటిపైన ఒక ఏమంటారు దృష్టి పెట్టలేకపోతున్నారేమో, కరెక్ట్ మార్గంలో వెళ్ళలేకపోతున్నారేమో అని నా ఉద్దేశం. గురుగారు ఏమంటారు మీరు? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, కానీ యూత్ ప్రేమించేటప్పుడు అమ్మాయి అబ్బాయో చూడగానే ఒక ఝలక్ వస్తుంది. మీకు అలవాటు ఉందో లేదో తెలియదు, ఒక ఝలక్. ఆ ఝలక్ వెనకాతలు ఏమి ఉండదు. ఈ అమ్మాయి అందంగా ఉండని కానీ డబ్బు ఉందని కానీ ఏమి ఉండదు. ఆ స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ యూత్కి అందరికీ అలవాటే, మీకు అందరికీ అలవాటే కూడా. ఇప్పటి వాళ్ళకి అది ఉందంటారా గురుగారు? 100% ఉంది. ఇప్పటి అబ్బాయిలు ఎలా ఉన్నారంటే ఒకరిని చూస్తే అనిపించడం కాదు, నలుగురిని చూసినా అనిపిస్తుందేమో, అలాంటి ఒక స్పార్క్ మీరు అన్నట్టుగా అని నా ఉద్దేశం గురుగారు. ఇన్ఫాక్చుయేషన్ అది నేను దేనికి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతుంది, కానీ ఒక్కళ్ళకే పదే పదే మాట్లాడాలి అనిపిస్తుంది. ఆ స్పార్క్ అలా స్థిరంగా ఉంటుంది. నేను అనేది ఆ స్పార్క్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఆ మొమెంట్లో మా ఆవిడ్ని చూడగానే మనసులో ఏ ఆలోచన లేదు. అది అమ్మవారి అనుగ్రహం అనుకోండి, అప్పటికే కొంత నేను ఉపాసన చేసిన ఆ భాగ్యం అనుకోండి, మా అమ్మ మెయిన్, మా అమ్మ చెప్పినటువంటి ట్రైనింగ్ అనుకోండి. మా అమ్మ మొదటి నుండి నా 3 ఏళ్ల వయసులో మా అమ్మ నన్ను ట్రైన్ చేసింది. 27 ఏళ్ల వయసులో నా పెళ్ళి అయింది. అంతవరకు నేను చూసిన జీవితము అది యూత్ అన్నది ఆ లైఫ్ గడుపుతున్నప్పుడు నేర్చుకుంటూ నేను ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఇలాంటి అనుభవాలు జరుగుతాయి. అది మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఆ మూమెంట్లో రీజన్లెస్ డెసిషన్ అని ఉన్నారు. పర్పస్లెస్ యాక్షన్, రీజన్లెస్ జాయ్, దట్ ఈస్ శ్రీ విద్య అంటారు. పర్పస్లెస్ యాక్షన్ అంటే అమ్మాయిని చూడగానే అబ్బాయిని చూడగానే ఇతను సేఫ్ అని అనిపిస్తుంది. ఆ మూమెంట్ వచ్చేదాకా మనం వీళ్ళు నాకు కరెక్టే అనే ఒక భావన కలగాలి మనసులో, వీళ్ళ దగ్గర ఉంటే నేను సేఫ్ 100%. అసలు సంబంధం రావడానికి ముందు మీ మైండ్ అంతా ప్లెయిన్గా పెట్టుకోండి. అందుకే పెళ్ళిళ్ళలో మంత్రం ఉంది, మీకు చెప్పరు కానీ పురోహితులు రాయిను తొక్కమంటారు, సన్నికలు తొక్కుతారు, అమ్మాయి తొక్కుతుంది. తొక్కినప్పుడు ఈయన మట్టెలు పెడతాడు. ఆ తొక్కినప్పుడు మంత్రం ఏంటంటే, ఇంతకు ముందు ఎవరి మీదైనా నేను మనస్సు పడి ఉంటే, నాకు వరుసైన బావ కానీ మావయ్య గారి మావిలు కానీ ఉంటే, వాళ్ళ ఎదుట వాళ్ళ పట్ల నా యొక్క హృదయం ఈ బండరాయిలా మారుగాక అని అప్పుడు తొక్కుతుంది. నేను అనేది ఏంటంటే, పెళ్లి చేసుకోవడానికి ముందే అంతవరకు లైఫ్ ఎంజాయ్ చేస్తారు మీరు. దిస్ ఎ డిఫరెంట్ లైఫ్, 100% డిఫరెంట్ లైఫ్. మీ యూత్ లాగా పెళ్ళి అయ్యాక ఉండదు. అది మీరు నిర్ణయానికి రండి, అది ఫ్యాక్ట్. మీరు ఏం చెప్తున్నారు, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు నార్మల్గా పేరెంట్స్ అయినా కానీ మన సిబ్లింగ్స్ అయినా కానీ లైఫ్ లాంగ్ మనతో ఉండరు. మరి అటువైపు ఉన్న వ్యక్తికి ఫైనాన్షియల్గా సెట్ అయ్యడా లేదా, జాబ్ సరిగ్గా ఉందా లేదా, ఇవి కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ముందుకు వెళ్ళడం అనేది సాధ్యమేనా అసలు మాకు? అవి పెద్దవాడు వదిలేయాలి. మీ ఫైనాన్షియల్ ఇవన్నీ చూసి వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చూసుకుంటారు. అది పెద్దవాళ్ళు కూడా ఆ బాధ్యత వహించాలి.
వహించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు, వాళ్ళకి ఏం పెళ్ళిళ్ళు అయ్యాయి, వాడు బాగానే ఉన్నా చూసుకుని ఒక రికగ్నిషన్ సర్వే అంటారు, పైన చూసి వస్తారు. పిల్లాడు వచ్చాక మీకు అతని ఉద్యోగం గురించి కానీ, అతని ఆస్తిపాస్తుల గురించి కానీ, నన్ను అడిగితే క్యాస్ట్ గురించి కానీ మీకు ఏమీ ఫీలింగ్ ఉండకుండా ఈజ్ ద రైట్ పర్సన్ అనాలి. మిగతావన్నీ అక్కడ వర్కౌట్ అయిపోయాయి, మీ పేరెంట్స్ చేస్తారు, అక్కడ వాళ్ళని డిపెండ్ అవ్వాల్సిందే. హూ ఆర్ యూ టు సెలెక్ట్. అంటే ఒకవేళ జాబ్ ఏముందిలే, శాలరీ ఏముందిలే, అంటే ఆస్తులు ఏముందిలే, పిల్లాడు మంచివాడు కదా చేసుకో అని చెప్తే నెక్స్ట్ వీళ్ళందరూ మన లైఫ్లో ఉండరు కదా, అప్పుడు ఎవరు పోషిస్తారు? ఒక మీకు చేసుకోవాలని లేకపోతే చేసుకోకండి. అక్కడే నేను చెప్తున్నాను, స్పాట్ వాళ్ళని వినాలని చేసేసుకుంటే చేసుకోండి. ఆ స్పాట్ డిసిషన్స్ ఎప్పుడు మంచివే, ఎందుకంటే తల్లిదండ్రుల మీద గౌరవంతో చేసుకున్నారు, ఏదో ఒకటి వస్తుంది, నా దగ్గర రండి, నేను ఏదో సలహా ఇస్తాను. కానీ చేసుకోవాలని లేదనుకోండి, మధ్య మార్గంగా వాళ్ళని వాళ్ళని కష్టపెట్టకూడదనో, ఓ పని అయిపోతుందనో ఎప్పుడు పెళ్లి చేసుకోకండి. నో, ఇఫ్ యూ డోంట్ లైక్ దట్ పర్సన్, పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయకూడదు. నా పిల్లల్ని నేను ఎప్పుడు నా కల చేసుకోలేదు, వాళ్ళు ఎన్నుకున్నారు సరే అన్నారు. వాళ్ళు ఏ మతము ఏ కులము అది కూడా నేను చూడను. గురుగారు మీరు చెప్పినట్టుగా ఒకవేళ పేరెంట్స్ చెప్పిన సంబంధమే చేసుకున్నాం అనుకోండి, పక్కా ఫ్రాడ్ అయ్యాడు, ఆ అమ్మాయికి డివోర్స్ అయిపోయింది, అంటే చాలా బాధపడిన తర్వాత తనకి ఏవో డివోర్స్ వచ్చింది, అయిపోయింది. మళ్ళీ ఆ వ్యక్తి అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి తనకి ఇష్టం లేకుండా కానివ్వండి, ఏముందిలే చేసుకో, లేకపోతే తక్కువ శాలరీ అయితే ఏమైంది, లేకపోతే నీకు బ్యాలెన్స్ అదే బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ లేకపోతే ఏమైంది, అంటే ఒక పర్సన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ బాధ్యత అయిపోతుందా? అంటే తనకి ఇష్టాలు కానీ, లేకపోతే తను అవ్వాలనుకుంటుంది, అసలు ఒక జాబ్ చేయాలనుకుంటుందా, లేకపోతే ఇంకేం చేయాలనుకుంటుందా, తను ఎలా ఫీల్ అవుతున్నాడు అవతల పర్సన్, ఇవేవి సొసైటీ కానీ పేరెంట్స్ కానీ పట్టించుకోరా? వివాహ వ్యవస్థలో 8 రకాల వివాహాలు ఉన్నాయి. అందులో పిల్లకి కానీ పిల్లవాడికి కానీ, పిల్లవాడికి నచ్చిందా నచ్చలేదు, పిల్లకి నచ్చిందా లేదా ఆమె అనుమతి తీసుకోకుండా చేసేటటువంటి పెళ్ళి రాక్షసము అంటారు. పైశాచికమని ఇంకోటి ఉంది, అది కూడా కాదు, కట్నం తీసుకుని వెళ్ళి అసురము అన్నారు. మనం అసురం రాక్షసం రెండిట్లోనూ ఏదో చేస్తున్నాం. అంచేత నేను అనేది ఏంటంటే, ఒకటి మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి, జో లిఖా హై ఓహీ హోగా, తలరాత, అది ఒకటి. కాకపోతే ఇక్కడ అలాగని నేను పెద్దవాళ్ళని తప్పు పట్టలేను, ఎందుకంటే వాళ్ళు కూడా ఎలాగో అలాగ అమ్మాయి పెళ్ళి అయితే బాగుండు, 29 ఏళ్ళు వచ్చేసాయి, మళ్ళీ అవుతుందో లేదని కొంచెం టెన్షన్ పడవచ్చు. కానీ మీ జీవితం మీది, అక్కడ ధైర్యంగా నాన్నగారు అమ్మ నాకు ఎందుకో కంఫర్టబుల్గా లేదు, ఆయనకి శాలరీ లేకపోతే నేను పెళ్ళి లేకపోయినా ఇలా ఉండిపోతాను, కానీ ఇలా చేసుకుంటే మళ్ళీ బాధపడతానేమో అని ఒక వాయిస్ మీరు చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు బాధ్యత గల తల్లిదండ్రులు అయితే ఎందుకు ఆ పిల్లాడిని సెలెక్ట్ చేస్తున్నారో మీకు ఒక సహేతుకంగా మీకు నిరూపించాలి. వాళ్ళు వెనకాతల ఆస్తులు ఉన్నాయి, మంచివాళ్ళు, నీకేం పర్వాలేదు, మంచి మాకు తెలిసిన వాళ్ళే ఏదో చెప్తారు. అప్పుడు మీరు మీ ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి. ఒకటే చెప్తానమ్మా, ఒకటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసుకోవడం మీ బాధ్యత. ఒకవేళ గట్ ఫీలింగ్లో మీకు ఏదైనా డౌట్ వచ్చిందా, నేను ఏ పని చేసినా సరే నాకు ఒక్క డౌట్ వచ్చిందంటే నేను చేయను, ఆ పని పోస్ట్పోన్ చేస్తాను, తర్వాత అయినా మళ్ళీ అటెంప్ట్ చేస్తానేమో. కానీ అంటే ఇది జీవితం మామూలు కాదు. మీరు అనొచ్చు ఒకసారి పెళ్ళి డివోర్స్ అయ్యి వాళ్ళు వస్తారు, వాళ్ళకి పెళ్లి చేస్తారు, అసలు ఎందుకు డివోర్స్లు అవుతున్నాయి? అది వెళ్ళటం లేదు. మీరు పెళ్లి చేసుకున్నాక పూర్వకాలంలో ఎలాంటి వాడైనా సరే వాళ్ళు అడ్జస్ట్ అయ్యి అన్నేళ్ళు, నాకు 43 ఏళ్ళు అయింది పెళ్ళయి, నిన్ననే పెళ్లి రోజున. అది ఎందుకు సక్సెస్ అయింది మాది? ఎందుకు అడ్జస్ట్మెంట్ లేదమ్మా యూత్లో, ఇద్దరిలోనూ ఉండాలి. నేనంటాను అవతలి వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవ్వకపోయినా మీరు అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే మీ జీవితం, మీకు మనశ్శాంతి కావాలి. యాక్సెప్ట్, క్విట్, రెండే నా రూల్. యాక్సెప్ట్, గొనుక్కోకుండా యాక్సెప్ట్ చేయి, నసపెట్టకు. ఆర్ క్విట్ అయిపోతే మళ్ళీ వచ్చేవాడు ఆల్రెడీ ఇంకొక
ఒకసారి రిజెక్ట్ అయిన వాడే ఉంటారు. అంచేత అవన్నీ ఆలోచించి వివాహ వ్యవస్థ ఫెయిల్ అవుతుందంటే ముందు మీరు కొంచెం గొడవలు వస్తున్నాయంటే పేపర్ తీసి రాసుకోండి. అవతల వాళ్ళల్లో నాకు నచ్చని గుణాలు ఏమిటి రాసే. ఈ కాలంలో ఇట్లా మీరు ప్రతి ఒక్కరికి ఓపిక అనేది ఒకటి ఉంది. మాకు ఓపిక పడతాం, ఒకరు తగ్గినా ఒకరు ఉంటాం, ఒకరు గొడవ పడితే ఒకరు తగ్గుతాం, ఇంకొకరు గొడవ పడితే ఇంకొకరు తగ్గుతాం అన్నారు, కరెక్టే. కానీ ఇప్పుడున్న జనరేషన్లో అది నువ్వు ఎంత అంటే నేను ఎంత అనేటట్టే ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు సంపాదిస్తున్నారు. ఫస్ట్ ఈ జనరేషన్లో మనం ఉన్నది, అమ్మాయి సంపాదన లేకుండా లేదు, అబ్బాయి సంపాదన లేకుండా లేడు. సో ఓపిక అనేది ఎక్కడికి లేదు, ఇక్కడ ఎవ్వరికీ లేదు. అట్లా ఉన్నప్పుడు మనం ఎట్లయితే భాగస్వామితో కరెక్ట్గా మనం ఏం మాట్లాడితే, మీరు అన్నారు కదా ఒక పేపర్లో రాసుకోండి, మీ సమస్యని పేపర్లో రాయని అన్నారు. కానీ ఆ పేపర్లో రాసేంత ఓపిక కూడా లేదు ఇక్కడ. ఇట్లా చించి ముఖాన్ని పెట్టి వెళ్తారు, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో ఇట్లా ఉన్న సమాజాన్ని, ఈ పెళ్లి వ్యవస్థని, మనం పెళ్లి వ్యవస్థ అంటున్నారు కదా, మరి ఎట్లా అయితే మార్చగలం? ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎట్లా నచ్చజెప్పి ఒక జీవితాన్ని నిలబెట్టగలం? ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నాకున్న కోరికలు ఏంటి? నాకు వచ్చే భార్య నాతో ఉన్నప్పుడు నీట్గా ఉండాలి, తనకి అదే కోరిక ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, కలిసిమెలిసి ప్రశాంతంగా ఉండాలి, తన బంధువులు నేను మంచిగా చూసుకోవాలి, నా బంధువులు తను మంచిగా చూసుకుంటుంది. ఇట్లాంటి కోరికలే ఉంటాయి ప్రతి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. కానీ ఓపిక ఎక్కడ లేదు. ఉదయం వెళ్తారు ఆఫీస్కి, సాయంత్రం వస్తారు. ఆఫీస్ ప్రెజర్ అంతా ఒక అమ్మాయి మీదనో చూపిస్తారు, భార్య మీద లేదా హస్బెండ్ మీదనో చూపిస్తారు. అక్కడ మొదలవుతుంది యుద్ధం. మీరు చెప్పినట్టు రాసి చూసి ఇదమ్మా నీ వల్ల నాకు సమస్య అనేంత ఓపిక ఎవ్వడికి లేదు. ప్రశ్న మీరే చెప్పారు, సమాధానం మీరే చెప్పారు. క్యాన్సర్లో సెకండ్ స్టేజ్ క్యాన్సర్, ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ ఉంది. మీరు చెప్పింది ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్, దానికి క్యూర్ లేదు. నేనన్నది సెకండ్ స్టేజ్ క్యాన్సర్లోనే మనం జాగ్రత్త పడాలి. నేను ఓర్పు లేదు అంటే న్యాయంగా నేను చెప్పి జాగ్రత్తగా వినండి. పెళ్లి రోజే కొట్టుకోరు కదా మీరు, పెళ్ళైన రెండో రోజు కొట్టుకోరు కదా, మూడో రోజు కొట్టుకోరు కదా, ఎక్కడో స్టార్ట్ అయింది 4వ రోజు 5వ రోజు, అక్కడే మీరు సెకండ్ స్టేజ్ క్యాన్సర్ స్టార్ట్ అయింది. మీరు అప్పుడు మీకు ఓర్పు ఉంది, ఓహో ఇబ్బందులు వస్తున్నాయి, అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, అక్కడ నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోమంటాను. అప్పుడు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్కి వెళ్ళదు. మనమేం చేస్తున్నాం, ముదరబెట్టి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ వచ్చాక దానికి క్యూర్ లేదు, ఎవడు ఏం చేయలేదు. ఓర్పు లేదు అంటే నీ జీవితం, ఓర్పు లేదు అంటే మరి గొడవలు అవుతాయి. నాకు గొడవలు అవ్వకుండా ఉండాలి అంటే మన ఇంట్లో పొగ రాగానే ఫైర్ అలారం మోగాలి, అప్పుడు వెంటనే నేను ఆపేయాలి. నేను అది అలా వదిలేస్తే ఇల్లు అంటుకుపోతుంది. ఇల్లు అంటుకుపోయి చేసేది ఏముంది? అంటే భార్యాభర్తల మధ్య సంబంధాలు పెళ్ళైన మొదటి రోజే పోతాయన్నది తక్కువ. అవి ఉన్నాయి, అవి కర్మ, ఎవడూ ఏం చేయలేరు. కాకపోతే 90% ఏంటి, ఎక్కడో అత్తగారి మీద కోపం వచ్చి తల్లి మాట వింటాడను, లేక ఆడపడుచుకు పెడితే, ఇవే కదా మనకు కొనేది. నా జీవితం ఎంతో నాకు ఇవ్వడు, ఇట్లాంటివి. అలా మొట్టమొదటి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు నేను చెప్పిన పద్ధతి సక్సెస్ అయింది. చాలా వరకు అమెరికా, బ్రిటన్, యూకే అక్కడంతా కూడా ఇదే చెప్పేవాడు. పేపర్ తీసుకుని మీకు అప్పటికింకా మీరు ముదిరిపోలే సంబంధాలు, ఏదో కొంచెం ఖాయమన్నారు, కానీ అప్పుడే పేపర్ తీసుకుని నచ్చనివన్నీ రాసేసుకోండి. రాసేసి మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సినవన్నీ నీకు పర్లేదు. నేను చెప్పేది అదే గురువు గారు. చిన్న ఇక్కడ ఒక పాయింట్ మీరు చెప్పినట్టే, స్టార్టింగ్ సెకండ్ పాయింట్ అనుకోండి, పేపర్ తీసుకొని రాస్తాం, నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు అవ్వు అంటారు. సరే, నేను కూడా అక్కడే అంట, నేను అడ్జస్ట్ అవ్వడానికే పిలిచాను, నువ్వు కొన్ని పాయింట్స్ అడ్జస్ట్ అవ్వు, నేను కొన్ని పాయింట్స్ అడ్జస్ట్ అవుతాను, నేనే చెప్తాను అనుకోండి. అక్కడే నేను అడ్జస్ట్ కాను, నేను ఇట్లానే పెరిగాను, నేను అడ్జస్ట్ కాను, నువ్వే అడ్జస్ట్ అవ్వు అంటారు. అక్కడ రీజన్ ఏంటి? అక్కడ నేను ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి, తను ఎట్లా అడ్జస్ట్ అవుతుంది? సో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎట్లా ఏర్పడుతుంది? మీరేమనుకోవటం మాట, నేను ఇంకా టాపిక్ కంప్లీట్ అవ్వకుండానే మీరు ఓర్పు లేకుండా క్వశ్చన్ అడిగేశారు. దాన్ని బట్టే మీరు ఓర్పు మీద మీరు ఫోకస్ చేయాలని అర్థమైపోయింది. నేననేది ఏంటంటే, పేపర్ తీసుకుని రాయండి, ఇవి అడ్జస్ట్ అవ్వచ్చు అనేది
కొట్టేసేయండి. కొట్టేసే కొన్ని ఉంటాయి, ఓ 3 4 వాళ్ళతో పెట్టండి. మీరు అన్నట్టే ఆవిడ నేను అడ్జస్ట్ అవ్వను అన్నది. అప్పుడు 2 క్విట్ ఆర్ అడ్జస్ట్. ఇంకా నా జీవితం ఇదే అనుకుంటే ఇగ్నోర్ చేసేయండి. ఆ 3 విషయాల్లోనూ డ్రెస్ సరిగ్గా చేసుకోరు, ఇగ్నోర్ చేయండి. వంట సరిగ్గా చేయదు, ఇగ్నోర్ చేయండి. ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాల్సిందే తప్పితే మీరు ఉండి ఫైటింగ్ పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం లేదు, 100% లేదు. యూ హ్యావ్ టు. అవతల వాడు అడ్జస్ట్ అయితేనే నేను అది అడ్జస్ట్మెంట్ కాదు. ఐ హ్యావ్ టు డ్రా ఎ లైన్ అండ్ సో అక్కడ క్విట్ అని చేయాలి, అడ్జస్ట్ అని అవ్వాలి. సో ఎట్టి చేసినా ఉండి లేనట్టే. అది నిరాశావాదం. నిరాశావాదాన్ని నేను ప్రోత్సహించాను. ఏంటంటే నేను ఇంప్రూవ్ అవడానికి, నా లైఫ్ ఇంప్రూవ్ అవడానికి నేను ఏం చేయాలి అనుకున్నప్పుడు అడ్జస్ట్ అవుతాను. అడ్జస్ట్ అవ్వలేను, నా మనశ్శాంతి కోసం క్విట్ అన్న తర్వాత ఇంకోటి లేదు. బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ విత్ దిస్ క్వాలిటీ, హూ నోస్ అగైన్ ద అదర్ పర్సన్ విల్ కమ్ విత్ ద సేమ్ క్వాలిటీస్. అంచేత నేను అక్కడ నా దుకాణం బంద్ చేసేసుకుంటాను. ఐఎమ్ డిసైడెడ్ టు లివ్ పీస్ఫుల్లీ అన్న డెసిషన్ కావాలి. ఎందుకంటే యూ కాంట్ హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ టూ అంటాడు. అవ్వా కావాలి పువ్వాల కావాలి తగదు. ఏదో ఒకటి మధ్య మార్గంగా మనం వెళ్ళగలిగితేనే మన జీవితాలు బాగుంటాయి. గురుగారు మీరు చెప్పింది వీలైనంత వరకు మేము ట్రై చేస్తాం. సో కొంచెం ప్రాక్టికల్గా కష్టంగానే ఉంటుంది. 100% ప్రాక్టికల్గా కష్టం. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఉన్న పరిస్థితులు వేరు, మీరున్న పరిస్థితుల్లో నేను పూర్తిగా మీతో ఏకీభవిస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మేము కూడా వీలైనంత వరకు అడ్జస్ట్ అవ్వడానికే ట్రై చేస్తాం. జీవితాన్ని కొంచెం మంచి దారిలో వెళ్ళడానికే ప్రయత్నిస్తాం గురుగారు. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలనే కోరుకుంటాను. కానీ ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. మరి ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇంకొంతమంది యూత్ని తీసుకొస్తే ఈ ఛానల్ ఉద్దేశం, మా ఉద్దేశం కూడా సాధ్యమైనంత వరకు ఈ యంగర్ జనరేషన్కి ఉపయోగపడేటట్లు మేము చెప్పగలిగితే జన్మధన్యం అవుతుంది. నిజంగానే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత, వీళ్ళు మాట్లాడిన సంభాషణ కూడా విన్న తర్వాత నిజంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో అదే చూస్తున్నాం. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మీరే ఏదైతే మాటలు చెప్పారో ఇలాంటి మాటలు చెప్పే పెద్దవాళ్ళు కనుక ప్రతి కుటుంబంలో ఒకరు ఉండి వాళ్ళు కనుక చెప్తే ఇప్పుడు వచ్చే ఇబ్బందులు రాకుండా ఉండటానికి చాలా ఒక మంచి మార్గం అనేది ఉంటుందని నాకు అర్థమైంది గురుగారు. రావాలని కోరుకుందాం. ధన్యవాదాలు గురుగారు, చాలా సమయం కేటాయించారు మా అందరి కోసం, చాలా మంచి విషయాలు తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం.